బీజేపీ నుంచి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గా ప్రసన్న గారు ఎంపికయ్యారు. ఆమె మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ అండి. ముందుగా మీడియా మిత్రులకు నమస్తే అండి. ఈ అవకాశం లభించినందుకు ఎలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నన్ను ఎంపిక చేసుకొని నన్ను గుర్తించి నాపై నమ్మకం ఉంచిన మా జిల్లా అధ్యక్షులు బీజేపీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మంత్రి నారాయణ గారికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఈరోజు ఈ బోర్డు కమిటీ ద్వారా మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆయనకు కూడా నా ధన్యవాదాలు. అలాగే బోర్డు కమిటీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అందరము కలిసి ఈ బోర్డు ద్వారా కమిటీ ద్వారా మేము మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు మా చైర్మన్ గారు ఎలా చెప్తే అలాగా మేము రైతులకైతేనేమి, వ్యవసాయదారులకైతేనేమి, కొనుగోలుదారులకైతేనేమి వీళ్ళందరికీ మార్కెట్లో కరెక్ట్గా అంటే కమిటీ తరఫున రేట్ నిర్ణయిస్తూ రైతులకు మేలు చేస్తూ అక్కడ సిబ్బందితో ఆ శుభ్రత కానీ పరిశుభ్రత కానీ చేస్తూ కోల్డ్ స్టోరేజ్లు అయితేనేమి, మౌలిక వసతులైతేనేమి అన్నిటినీ కూడా మేము ఆలోచించి నిర్ణయం తీసుకొని అభివృద్ధి కమిటీకి మేము కృషి చేస్తానని, నాకు ఇచ్చిన బాధ్యతను నేను తప్పకుండా నిర్వహిస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. రైతులకు ముఖ్యంగా పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఈ సిఫారసుని మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మోడీ గారు వరకు కూడా తీసుకెళ్లి రైతులకు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగేనండి, మాకున్న పరిధిలో నా శాయశక్తుల నేను పర్యవేక్షిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి.